ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాటు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మీకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే మీరు ఆపద్దు, ముందుకు సాగిపోండి. మనశ్శాంతిని పొందడానికి అనేక మార్గాలున్నాయి. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం అంటే అది మూర్ఖుల లక్షణమే అవుతుంది. ఎదురు చూసే ఓపిక గనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. మనం కలిగి ఉండాల్సింది కేవలం ఓపిక మాత్రమే. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు పాలు తాగి విషము గక్కే కోడె త్రాచులాంటి వారు. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లు నీ శత్రువు కంటిలో ఆనందాన్ని నింపుతుంది. ఈ లోకంలో ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేసి చూడు. ఈ లోకం నీరుగా మారిపోయి నీ పాదాలను శుభ్రపరుస్తుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే ఇచ్చే జవాబులో సంస్కారం ఉంటుంది. పందెంలో గెలవాలంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో నిండి ఉండాలి. నువ్వు కత్తిని ముద్దాడినంత మాత్రాన అది గాయం చేయకుండా ఉండదు. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఎవరి గుణం వారితే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే ఇదే ప్రకృతి ధర్మం. మీరు ఎదుగుతూ ఉంటే శత్రులు కూడా పెరుగుతూ ఉంటారు. వాళ్ళను అణిచివేయడానికి ఒకే ఒక ఆయుధం మీ ఎదుగుదల మాత్రమే. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవి మంచివే. ఒకవేళ ఇవి మనకొస్తే మన వాళ్ళెవరు, మనతో ఉండేదెవరో ప్రయోగపూర్వకంగా నిరూపిస్తాయి. గొప్ప అవకాశాలు వస్తే ఏదైనా సాధించవచ్చు, కానీ ఎలాంటి అవకాశాలు లేనప్పుడు ఏది సాధించినా వాడే గొప్పవాడు. పొట్ట కూటికి పనిచేసే వారికి ఆహారం కావాలి, కానీ ఒకరి పొట్ట కొట్టడానికి మాత్రం ఒక్క అవకాశం చాలు. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. మిత్రమా, ఇది గుర్తించుకో. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి నీ జీవితకాలం సరిపోదు. మిత్రమా, ప్రేమతో పలకరించే రోజులు పోయి అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి. కాస్త జాగ్రత్త పడు.